శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ లలితా సహస్ర రహస్యనామ స్తోత్రములో వ్యాఖ్యానం 3వ శ్లోకానికి ఈ వీడియోలో వ్యాఖ్యానం చెప్పుకుందాం. మనోరూపేక్ష కోదండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. దేవి చేతిలో ఉన్న కోదండం మనస్సుకు సంబంధించినది. మనస్సును మధించే మన్మధుని విల్లు మధురమైన చెరుకుతో నిర్మించబడినది. ఆమె ఊర్ధ్వహస్తములో గల విల్లు ఆమె మృదుమధురమైన హృదయానికి ప్రతీక. మనస్సును నిబంధిస్తే సమాధి కుదురుతుంది. సమాధి కుదిరితే ఆనందమయమైన పరబ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. శబ్ద స్పర్శ రూప రస గంధాదులు పంచతన్మాత్రలు. మనస్సు అనే చెరుకుగడను విల్లుగా ధరించిన తల్లి మానవుడి కోరికలను తన సంకల్పానుసారంగా వంచి అదుపులో ఉంచి సృష్టిని నియంత్రిస్తున్నది. మరి ఆ వింటికి బాణాలు కావాలి కదా. పంచభూతాలు అంటే పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలను బాణాలుగా మార్చి పుణ్యాపుణ్య కర్మలను వారి వారి కర్మానుసారంగా ఎంతవరకు అవసరమో అంతవరకు సమకూరుస్తూ మెత్తని పూల బాణాలను సంధిస్తున్నది తల్లి దయావారాన్నది. చిదగ్ని నుండి ఉద్భవించిన తల్లి అగ్నిస్వరూపం కాబట్టి అరుణరూపిణి. తామాగ్ని వర్ణాం తపసాజ్వలంతి అని ఆదిత్యవర్ణే తపసో దిజాతో అని శృతులు చెబుతున్నాయి. అరుణాం కరుణా తరంగితాక్షీం అన్న స్తోత్రం ప్రకారం కూడా తల్లి అరుణ అంటే ఎర్రని వర్ణము కలిగిందని తెలుస్తుంది. ఈ బ్రహ్మాండమంతా తల్లి రక్షమద కాంతితో కప్పబడి ఉంది. కేవలం సచ్చిదానందమైన పరబ్రహ్మ మాయ ఆధారంగా పరమేశ్వరుడిగా అనుగ్రహిస్తున్నాడు. ఆమె అరుణకాంతే మాయ, మహామాయ. శివస్యక్తాయుక్తో యది భవతి శక్తః అన్న సౌందర్యలహరి మొదటి శ్లోకం కూడా ఇదే అభిప్రాయాన్ని ధృవీకరిస్తున్నది. సర్వమంగళి అయిన దేవి శివునితో చేరి ఉంటేనే మనకి ప్రపంచ నిర్మాణ సమర్థుడవుతున్నాడు. అంటే హరిహర బ్రహ్మాదులు శక్తి లేక సృష్టి కార్యాలని నిర్వర్తించలేరు. తనీయాం సంపాంసుం తవ చరణ పంకే మహవభవం అన్న సౌందర్యలహరి శ్లోకం నిర్ధారిస్తున్నది. బ్రహ్మని యొక్క చరణకమల అనుమాత్రపు ధూరిని సాధనముగా ఒక పరాగ కణమును విష్ణువు ఆధారముగా సృష్టి స్థితులను చేయుచున్నారు. ఈశ్వరుడు ఆ రేణువులనే చక్కగా మెదిపి శరీరమునందంతటను ధారణ చేయుచున్నాడు. తనదైన అరుణకాంతితో బ్రహ్మాండ మండలాన్ని త్రిమూర్తులను సమస్త సృష్టిని కప్పుతుంది. అనగా శ్రీదేవి తన రక్తిమ కాంతి ప్రవాహముతో బ్రహ్మాండమును ముంచి ఉంచుతున్నది. విన్నారు కదండి. 4వ శ్లోకానికి వ్యాఖ్యానం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.